హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్య కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మార్చ్ మంత్ లో ఒక బిగ్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అని చెప్పి అయితే మనం అయితే స్టార్ట్ చేసాం ఫస్ట్ లో అయితే. సో బట్ ఇప్పుడు ఆ త్రీ మూవీస్ కూడా పేర్లు కూడా చెప్తాను. ఆ త్రీ మూవీసెస్ లో ఇప్పుడు ఏ మూవీ వస్తుంది, ఏ మూవీ పోస్ట్ పోన్ అయింది, అసలు ఎందువల్ల పోస్ట్ పోన్ అయింది, ఇలాంటి డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూజ్ అయినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఒకటి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ ఏవి అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో నా వీడియోస్ని ఫాస్ట్గా అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ చూసుకున్నట్లయితే ఈ మంత్లో రావాల్సిన 3 బిగ్గెస్ట్ మూవీస్లో ఒకటి వచ్చేసరికి భయ్యా మనకి టాక్సిక్. ఏదైతే యశ్ గారి లీడర్లో వస్తున్న మూవీ ఉందో ఆ మూవీ అనేది మనకి మార్చ్ 19th రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ పోస్టర్స్ అండ్ రిలీజ్ చేసినట్టు టీజర్ కూడా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మెయిన్లీ పెద్ది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి లీడ్ రోల్ అండ్ అలాగే బుచ్చిబాబు గారి డైరెక్షన్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఇదొకటి టీఎఫ్ఐలో. సో ఈ మూవీ కూడా అయితే మనకి ఈ మంత్ ఎండింగ్లో వస్తుందని చెప్పి అయితే మూవీ టీం అనేది అఫీషియల్ చెప్పారు. మార్చ్ 27th మనకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ మూవీని ఆన్ స్క్రీన్ మీద ప్రిఫర్ చేయొచ్చు ఆడియన్స్ అని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్. సో ఈ మూవీ కూడా అయితే ఈ మంత్ ఎండ్లో రాబోతుందని చెప్పి అయితే వచ్చింది. బట్ ఇప్పుడు ఈ మూవీసెస్లో ఫస్ట్ అయితే మనకి పెద్ద మూవీ అనేది పక్కకు తప్పుంది. సో ఏదైతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానివ్వండి, ఈ వర్క్ పరంగా కానివ్వండి, సో ఈ మూవీస్లో పెద్ద అంత ఇన్వాల్వ్ కాకుండా ప్రీవియస్లీ అప్డేట్ల వైజ్గా మనం చాలా వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది. సో పెద్ద మూవీ కొంచెం ఎగ్జిట్ అయ్యేటట్టు అయితే ఉందని చెప్పి. సో వెంటనే వాళ్ళు మనం అనుకుంటే వాళ్ళ డేట్ వచ్చేసరికి April 30th మూవీ అనేది మనకి చేంజ్ చేసేసారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ హాఫ్ అంతా మనకి టాక్సిక్తో కొట్టేస్తాడు, థియేటర్స్ ఫుల్ అయిపోతాయి. ఇంకా మంత్ ఎండ్లో చూసుకున్నట్లయితే మన ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే ఉందో సో దాంతో అయితే మంత్ ఎండ్లో అయితే థియేటర్స్ అందరూ కొంచెం ఆడుకోవచ్చు అనే టైట్లే ఉండేది. బట్ ఇప్పుడైతే మళ్ళీ మనకి టాక్సిక్ మూవీ కూడా అయితే కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కానివ్వండి, ఈ కొంచెం వార్స్ అవుతున్నాయి కదా! సో వీటిని బేస్ చేసుకొని అయితే మూవీ అనేది జూన్ ఫస్ట్ వీక్ అయితే మూవీ టీమ్ అనేది చేంజ్ చేసుకున్నారు. సో టాక్సిక్ కూడా అయితే రావట్లేదు. ఇంకా మంత్ ఎండ్ వరకు ఇంకా టీఎఫ్ఐ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆగాల్సిందే అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయారు. బట్ ఇక్కడే ఒక మెలికొచ్చింది. ఎందుకంటే మంత్ ఎండ్ దాకా వెయిట్ చేయకుండా కొంచెం గ్యాదర్ చేసి ఇంకా మన హరిశంకర్ గారైతే ముందుకు రావడం జరిగింది. అది కూడా సెప్టెంబర్‌లో మంత్ ఎండ్‌లో రావాల్సిన అనుకున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ అయితే. బట్ దాన్ని ఎర్లీగానే మార్చ్‌లోకే తీసుకొచ్చారు కాబట్టి ఫ్యాన్స్ అందరూ మోస్ట్ ఎక్సైటెడ్ అవుతున్నారు. సో మూవీ అనేది మనకి మంత్ ఎండ్‌లో వచ్చేస్తుంది కదని. బట్ ఇంకా ఎర్లీగా మనకి మార్చ్ 19థ్‌ని తీసుకురావడానికి అయితే అఫీషియల్ పోస్టర్ అనేది మూవీ టీమ్ రిలీజ్ చేశారు. సో అఫీషియల్‌గా అయితే మార్చ్ 19థ్‌న ఉస్తాద్ భగత్ సింగ్ ఆన్ స్క్రీన్ మీద అయితే మనం ప్రిఫర్ చేసేయొచ్చు. ఇంకా మంత్ ఎండ్ వరకు కంప్లీట్ ఉస్తాద్ భగత్ సింగ్ మీద అయితే మనం ఫోకస్ పెట్టేయొచ్చు. సో పీకే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కానివ్వండి, టీఎఫ్ఐ ఫ్యాన్స్ కానివ్వండి, తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ అయితే ఫుల్ స్వింగ్‌లో అయితే అలా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అప్‌కమింగ్ డేస్‌లో అయితే మనకి ఉస్తాద్ భగత్ సింగ్ ఆన్ స్క్రీన్ మీద చూసేదానికైతే ఇంకొంచెం డేస్ అనేవి తగ్గాయి. సో అరౌండ్ 7, 8 డేస్ దాకా అయితే మనకి లెస్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మంత్ ఎండ్ వరకు ఏ మూవీ పెద్ద మూవీ అయితే లేదు భయ్య. సో 2 తప్పుకున్నాయి కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్‌దే పై చెయ్యి అని అయితే నేను నమ్ముతున్నాను. అండ్ అలాగే కంటెంట్ గాని బాగున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఖచ్చితంగా పీక్ లెవెల్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్‌ని అయితే వసూలు చేస్తదని చెప్పి అయితే నేనైతే 100కి 100% బిలీవ్ చేస్తున్నాను. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలానే మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అండ్ అలాగే మూవీ రివ్యూ కోసం, మూవీ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దిస్ ది వీడియో గైస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.